ఇప్పుడు మనం ఖత్తర్లో ఉన్న అల్ హజమ్ అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఇది కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. చూపిస్తాను, ఇది కూడా చూడండి. ఒక్కొక్కసారి కవర్ చేస్తూ ఉంటాను అనమాట. మరి మనకు టైం కుదరాలి కదా. ఇదే అల్ హజమ్కి వెళ్ళే దారి. ఎంత పెద్దగా ఉందో చూసారా బయట నుంచి. దోహాలోని ఆల్మర్కి అనే ఏరియాలో ఉంటుంది. ఇది వెండమ్ మాల్ కన్నా ముందు ఇది నెంబర్ 1. ఇప్పటికి ఇదే నెంబర్ 1. బాగా లగ్జరీ అన్నమాట. మార్బెల్స్ కానీ, ఆ డిజైన్లు కానీ, ఆ వాటర్ ఫౌంటైన్ కానీ, అది కూడా మార్బెల్. ఇందులో కూడా సేమ్ వెండమ్ మాల్లో అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిలోకి కనీసం కాల్ కూడా పెట్టబుద్ది అవుతుంది నాకు. ఇది మెక్లరన్ కార్ షోరూమ్ అనమాట. స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా మెక్లరన్, అది. సింహద్వారమా, ఎంత పెద్దగా ఉందో. పార్కింగ్ ఏరియా ఎలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి వెళ్ళడానికి లిఫ్ట్. మళ్ళీ ఇది పార్కింగ్ ఎంట్రన్స్. ఎక్కడ పడితే అక్కడ ఇతను అయితే పెట్టారు. కూర్చోడానికి ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం అంతా ఇటాలియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇటలీ నుంచి మార్బుల్స్ అన్నీ రప్పించి ఇది చేశారంట ఇలా డిజైన్. ఎంత ఖర్చు అయిందో కానీ మామూలు చూడడానికి మాత్రం చాలా లగ్జరీగా ఉంది బయట నుంచి. లోపల నుంచి ఎలా ఉంటుందో. ఆ ఎదురు బిల్డింగ్లు అన్నీ కనపడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళాల్సినప్పుడల్లా మేడం సిటీ సెంటర్కి పోనీ అంటది. ఇప్పుడు నేను మేడం వాళ్ళ కూతుర్ని అల్ హజమ్ దగ్గర దింపేసి, అంటే అల్ హజమ్లో జిమ్కి వెళ్తాను అనమాట. అక్కడ దింపేసి అక్కడ నుంచి మేడం ఉన్న ఏరియాకి వెళ్తున్నాను. ఈ అల్ హజమ్లో కూడా లూయిస్ విట్టన్, రోలెక్స్, గుచ్చియా అంటే హై అండ్ ప్రీమియం బ్రాండ్లు అన్నీ ఉంటాయి ఇందులో కూడా. ఇప్పుడు ఈ వీడియో తీసి కద్దమ్మ పేరు కొర్నియా. ఆవిడకి నా వయసున్న పిల్లలు ఉన్నారంట. నన్ను కొడుకులా చూసుకుంటుంది. ఈవిడిది ఇండోనేషియా. ఇంతకుముందు ఉన్న వాళ్ళ మీద ఈవిడ కూరలు బాగా వండుతుంది. ఇల్లు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి ఇటు సైడ్. వచ్చేసాం. ఇప్పుడు మేడం వచ్చి కారు ఎక్కుతుంది. ఇప్పుడు మేడం తిరగడం మొదలెడుతుంది అనమాట. ఎప్పుడవుతుందో తెలీదు. నిన్నైతే 1 గంటకు అయింది డ్యూటీ. నా లక్క బాగుండి నిన్న ఆగలేసి గమ్మున తినేసాను. లేదంటే 1 గంటకు వచ్చి అప్పుడు తినప్పుడు పడుకోవాల్సి వస్తుంది. మేడం వచ్చింది, సలూన్ దగ్గర దింపాను. ఏదో పార్టీ ఉన్నట్టుంది ఈరోజు. కొన్నది చాక్లెట్. ఇలా కొంటారనమాట ఎక్కడికైనా పార్టీ. ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. చాక్లెట్ కొన్నది కదా, అది ఇంట్లో పెట్టి పని మనిషికి చెప్పు ఇంట్లో పెట్టేయమని అని చెప్పేసి అన్నది అనమాట. ఎందుకంటే మరి కార్లో ఉంటే కరిగిపోతాయి కదా బయట ఉన్న వేడికి, ఎండ. ఇదే మన ఇల్లు, ఇది నా రూమ్ అనమాట. ఇది నా రూమ్. చాక్లెట్లు అక్కడ పెట్టేసి ఇంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో పని మనిషిని తీసుకుని వెళ్తాను అనమాట అల్ హజమ్ జిమ్ దగ్గరికి. ఇప్పుడు అయింది డ్యూటీ, అంటే ఇంకా అవ్వలేదు. మళ్ళీ అక్కడికి వెళ్తారు. పార్టీ ఏదో ఉన్నట్టుంది. ప్రస్తుతానికి మొక్కలకు నీళ్ళు వేసి, కొంచెం పాప మొక్కలకు నీళ్ళు వేసి 3 రోజులు అయింది. నాకు టైం దొరకట్లేదు అసలు. పొద్దున్న నుంచి తిరిగి మొక్కలకు నీళ్ళు వేసి ఇప్పుడు ఇదంతా కడిగి అంటే చెత్త తుడిచేసి ఫస్ట్ అదంతా కడిగి అయినప్పటికీ ఇలాగ అయ్యింది. చెమట బయట చాలా దూరంగా ఉంది వేడి. అసలే తడిసిపోయినంటే మళ్ళీ వాషింగ్ మిషన్ పైకి తెమ్మన్నది. ఇంకా ఏమో డ్యూటీ అయినట్టు లేదో తెలియదు కానీ, సరే అయితే మరి ఈ రోజుకి ఎలా ముగించున్నాను. మరి కొంచెం షేరు, లైక్, సబ్స్క్రైబ్ చేశారంటే మళ్ళీ బూస్ట్ వస్తుంది, మళ్ళీ వీడియోలు చేస్తాను. సరే అయితే బాయ్.